హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ ఐసెట్ వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మనకి చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. బ్రదర్ ఐసెట్ మీద మాకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయండి, మాకు చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఫ్రమ్ ఫీజ్ పేమెంట్ అలాగే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు ఎలాగైనా క్లారిఫై చేయండి అన్నారు. అందుకే ఈరోజు ఈ వీడియో కోసం మీకోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు మీరు ఏం చెయ్యాలి అంటే జస్ట్ మీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి తెలుగు మిస్టరీస్ అండ్ ఎడ్యుకేషన్ అని టైప్ చేసేస్తే మన ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా సెర్చ్ చేయగానే మీకు మన ఛానల్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, తెలుగు మిస్టరీస్ అండ్ ఎడ్యుకేషన్ అని. ఇక్కడ మీకు పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది, దాన్ని క్లిక్ చేసేస్తే మీకు నోటిఫికేషన్స్ అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏపీ ఐసెట్ సంబంధించిన అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ పేజ్ ఆఫ్ ఐసెట్ అనమాట, ఏపీ ఐసెట్ వాళ్ళది. అంటే ఇందులోనే మీకు ఫస్ట్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ జరగడం, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు రిజల్ట్స్, అలాగే ఎగ్జామ్ పేపర్స్, పర్మనెంట్ కీస్, రెస్పాన్స్ షీట్స్, డౌన్లోడ్ హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోంచి మీరు గ్యాదర్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులోంచి మీరు ప్లేన్ గ్యాదర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మన కౌన్సిలింగ్ ప్రాసెస్ రెండు కావాల్సి ఉంటుంది అనమాట. ఒకటి ర్యాంక్ కార్డు, ఇంకోటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనమాట. చాలా మందికి ర్యాంక్ కార్డ్ అనేది ఇప్పుడు వరకు తీసుకున్నారో లేదో నాకు తెలియదు. తీసుకోకపోతే జస్ట్ ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఈ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, అలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మీకు వచ్చేస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. నెక్స్ట్ ఎవరైనా హాల్ టికెట్ పోగొట్టుకుంటే త్రూ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, మీరు ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసేసి హాల్ టికెట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఒక యూజ్ అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇది కౌన్సిలింగ్ పేజ్ అనమాట. అంటే కౌన్సిలింగ్ ఒక వెబ్సైట్. ఇక్కడే మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తారా ఏపీ ఐసెట్ 2019 అని అది మూవ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే వెబ్సైట్ క్లోజర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2018 అంటే ఇది ముందు ఇయర్ పని అయిపోయింది. అంటే ముందు ఇయర్ దీంట్లోనే చాలా మంది కౌన్సిలింగ్ చేసుకున్నారు, దాని యొక్క యూజ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్లోని మనకి తప్పకుండా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇంకా మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ కాలేదు అని అర్థం ఏంటంటే ఇంకా మీకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి అప్డేట్ కానీ ఇంకా ఏపీ ఐసెట్ సంబంధించి మీకు రాలేదని అర్థం. ఇది మీరు ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ ఏమీ లేదు, apecet.nic.in అని సెర్చ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లోని ఈ లింక్స్ అనేవి పేస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి ఈ పేజ్ని ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆఫ్ 2018 అనమాట. అంటే మీకు అర్థం అవ్వడానికి ఈ 2018 వాళ్ళు ఎలాగో జాయిన్ అయిపోయారు, 2019 వాళ్ళు ఈ సంవత్సరం జాయిన్ అవుతారు. కాబట్టి మీకు లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ మీకు క్లియర్గా మీకు అర్థమైనట్టు నేను చెప్పానంటే మీకు తప్పకుండా 2019లో కూడా ఈజీ అయిపోతుంది. బట్ ఇదేంటంటే 2018, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే ఒరిజినల్ కాదు, ఇది లాస్ట్ ఇయర్ ఏంటంటే మీకోసం అని తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఏపీ ఐసెట్ 2018 అడ్మిషన్స్ అండ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ క్లబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ టు బి పెయిడ్ అని ఉంది. అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఈ వెబ్సైట్లో మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. పే చేయాలి అని అంటే ఎంత పే చేయాలి, ఆ కేటగిరీకి ఎంత పే చేయాలి అనేది కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజ్ 1200 ఓసీబీసీ అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ. ఒకటి ఏంటంటే మీకు 1200 అనేది ఓసీబీసీ వాళ్ళకి, అలాగే 600 అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 600 రూపీస్ కట్టాలి, ఎవరైతే ఓసీబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 1200 అనేది కట్టాలన్నమాట. ఫస్ట్ ఆ పని ముందు చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీకు వచ్చేది పేమెంట్ అనేది కట్టమని చెప్తుంది. ఆ పేమెంట్ అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది డేట్ అనేది ఇస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 17/7/2018 అని ఇచ్చారు. అంటే మనకి ఈ మంత్ ఇంకా మన 5 డేస్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే 2019 అనుకోండి, 2019 అనుకుంటే ఇప్పుడు మనకి ఇంకా 5 డేస్ ఉందని అర్థం. అంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, అంటే రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మీకు 15/7/2018 నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ కౌన్సిలింగ్ పేజ్ ఓపెన్ అవ్వడం అనేది. అంటే పేమెంట్ అనేది ఎప్పుడు జరిగింది, పేమెంట్ స్టార్ట్ చేయడం అనేది 15/7/2018 స్టార్ట్ చేసేసారనమాట. అంటే ఈ ఇయర్ కూడా మీకు ఒక 15/7/2019 రిలీజ్ చేస్తే అప్పుడు నుంచి మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగంటే ఈ అఫీషియల్ పేజ్, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మీరు ఏంటి ఎంటర్ చేయాలి అంటే ఫీజ్ పేమెంట్ మీద మీరు మీ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ ర్యాంక్ కార్డు ఇచ్చేసి మీరు క్లిక్ ఆన్ పే ఫీజ్ ఆన్లైన్ అని కింద ఒక బటన్ లాగా మీకు కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ ఇచ్చి క్లిక్ ఆన్ పే ఫీజ్ ఆన్లైన్ అని కొడితే మీరు డైరెక్ట్గా మీరు పేమెంట్ గెట్వేకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. పేమెంట్ గెట్వేలో మీకు వాళ్ళు ఏంటంటే అవైలబిలిటీ తెచ్చేది బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాగా మీకు డిస్ప్లే చేస్తారు. వాటిని యూజ్ చేస్తూ మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ నెట్ బ్యాంక్ కానీ అదే ఆ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఫీజు పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది అవుతుంది. ఆ సక్సెస్ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే
ఫీజు రిసిప్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని పక్కనే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వెళ్ళేసి మీకు ఫీజు ఎజంప్షన్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఫీజు ఎజంప్షన్ అంటే ఫీజు రిమెంబర్మెంట్ వస్తుందా రాదని, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎస్ అని ఉంటే వస్తుంది, నో అని ఉంటే రాదు, జీఓవి ఉందంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని అర్థం అనమాట. మ్యాక్సిమం ఎస్ ఉందంటే చాలు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంత వస్తే అంత ఫీజు రియంబర్స్మెంట్ అనేది పక్కగా వస్తుంది అనమాట. అంటే మీరు వెరిఫికేషన్ చార్టర్స్ లో చూడాల్సింది ఏంటంటే ఫీజు ఎజంప్షన్ పక్కన ఎస్ ఉందా లేదనేది చెక్ చేయండి. ఇన్ కేస్ నో ఉంటే మాత్రం మీరు మీ సర్టిఫికేషన్ అనేది క్లియర్ గా వెరిఫై చేస్తే మీకు మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. ఇది ఫీజ్ పేమెంట్ ఫ్రెండ్స్. ఫీజ్ పేమెంట్ గురించి అయితే మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ. ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు అంటే కౌన్సిలింగ్ వచ్చేసరికి క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ 50% ఫర్ ఓసీ అండ్ 45% ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ. అంటే మీ యొక్క అంటే ప్రీవియస్ గా మీరు కంప్లీట్ చేసిన ఎడ్యుకేషన్ అంటే మీరు చేసిన ఎడ్యుకేషన్ అనేది ఏదైనా అంటే ఏపీ ఐసెట్ అంటే మీరు డిగ్రీ చేశారు, డిగ్రీలోని మీకు వచ్చేసరికి పర్సెంటేజ్ వచ్చేసరికి 50%. ఓసీ వాళ్ళకి అయితే 50% అనేది తప్పకుండా వాళ్ళు ఓవరాల్ పర్సెంటేజ్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏంటంటే 45% ఉంటే చాలు మీరు ఎలిజిబిలిటీ కేటగిరీలోకి వచ్చేస్తారనమాట. ఇది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మీకు షెడ్యూల్ అనేది ఇప్పుడు 2019 నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనకు తెలుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఒక షెడ్యూల్ అనమాట. మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళ డేటు ర్యాంక్ కాల్డ్ అంటే 16/7/2018 అంటే ఇంకా మనకి 6 రోజులు ఉంది. అంటే ఈరోజు డేట్ వచ్చేసరికి 7/10/2019. ముందు సంవత్సరం వాళ్ళు ఎప్పుడు మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశారు అంటే 16/7/2018లో స్టార్ట్ చేశారు. ఆ రోజు అంటే ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 6000 ర్యాంక్ ఎవరైతే ఉంటారో ఆ మధ్య ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ డే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. 16/7/2018 అంటే ఇప్పుడు 19 అనుకుంటే 16/7/2019. అలాగే నెక్స్ట్ 17/7/2018 నుంచి ఎవరైతే 6000 ప్లస్ నుంచి 14,000 వరకు ఉంటారు కదా వాళ్ళు సెకండ్ డే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి థర్డ్ డే వచ్చేసరికి 14,000 ప్లస్ నుంచి 24,000 వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోర్త్ డే వచ్చేసరికి 24,000 ప్లస్ నుంచి 35,000 వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డే వచ్చేసరికి 35,001 టు లాస్ట్ ర్యాంక్ వరకు మీరు అనేది షెడ్యూల్ అనేది అటెంప్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇచ్చిన అంటే ఇప్పుడు వచ్చే కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన డేట్స్ బట్టి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎవరి కోసము అని అంటే ఎవరైతే ఐసెట్ రాసిన వాళ్ళలో పిహెచ్ క్యాండిడేట్స్ అలాగే సిఏపి ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ సంబంధించిన ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ మీరు అంటే ఈ బాక్స్ అనేది ఒరిజినల్ కాదు, మీకు కొత్త నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్ గా ఉంటుంది. మీకు కూడా 16/7/2018 నుంచి అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 19/7/2018 వరకు అయ్యింది. అక్కడ కూడా మీకు క్లియర్ గా నోటిఫికేషన్ వస్తే మీకు తెలిసిపోతుంది మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ర్యాంక్స్ అనేవి మీరు ఎలా వెళ్ళాలి కౌన్సిలింగ్ అనేది. ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటంటే మీరు తప్పకుండా ఎవరైతే పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ ఉన్నారో మేము స్పెషల్ నాకు ఏంటంటే స్పెషల్ రిజర్వేషన్ కావాలి, మేము మా సర్టిఫికేట్స్ ని వెరిఫికేషన్ చేసుకుంటాము అని అంటే మీరు తప్పకుండా విజయవాడ వెళ్ళాలి. కింద కూడా మీకు వాళ్ళు అడ్రస్ అనేది ఇచ్చేసారు. ఆంధ్ర లోయలా కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్ ఐటీఐ రోడ్ విజయవాడ. అంటే విజయవాడ తప్పకుండా మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లేదు నాకు స్పెషల్ పర్పస్ ఏమొద్దు, స్పెషల్ బెనిఫిట్స్ ఏమొద్దు, జస్ట్ నా సర్టిఫికేట్స్ తోని అంటే ఎన్సీసీ కాకుండా మిగతా సర్టిఫికేట్స్ తోని వెరిఫికేషన్ కి మా డిస్ట్రిక్ట్ లోనే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోతానంటే మీకు నో ప్రాబ్లం. లేదు నాకు కొద్దిగా స్పెషల్ బెనిఫిట్స్ కావాలంటే మీరు తప్పకుండా విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు పీచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ సంబంధించిన స్టూడెంట్స్ అనమాట. ఇది వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మీరు డాక్యుమెంట్స్ అనేవి ఏంటి పట్టుకు వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్ గా మీకు చెప్పేస్తాను. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. అంటే మీరు ఒరిజినల్ సెట్స్ తో పాటు 2 sets జిరాక్స్ అనేది తప్పకుండా పట్టుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వచ్చేసరికి ఏపీ ఐసెట్ 2018 హాల్ టికెట్ మీన్స్ 2019 హాల్ టికెట్ మీరేం పట్టుకెళ్తారు 2019 సంబంధించిన హాల్ టికెట్ పట్టుకెళ్తారు. ఏపీ ఐసెట్ 2019 ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. డిగ్రీ మార్క్స్ మెమో అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ డిప్లొమా మార్క్స్ మెమో. అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ పట్టుకెళ్ళండి, డిప్లొమా చదివిన డిప్లొమా మార్క్స్ మెమో అనేది పట్టుకెళ్ళండి. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి సంబంధించిన మెమో ఉంటుంది కదా, మీ మెమో అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసరికి మీరు 7th నుంచి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ అనేది పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ స్టడీ సర్టిఫికేట్ అనేది మెయిన్, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయినా పట్టుకెళ్ళొచ్చు. సో మీకు 9th నుంచి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి ఐసెట్ సంబంధించిన వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పట్టుకువెళ్ళాలి. ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2015 అంటే నో ప్రాబ్లం. చాలా మంది దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా ఉంటుంది. 2015లో చాలా మంది చేయించుకునే ఉంటారు.
కాబట్టి మీకు నో ప్రాబ్లం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పట్టుకు వెళ్ళచ్చు. లేదు అంటే ఇన్ కేస్ మీరు రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు ఫస్ట్ ఎక్స్పెక్ట్ అవసరం లేదు. ఆర్ రేషన్ కార్డు హోల్డర్స్ కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అంటే మీరు రేషన్ కార్డు కూడా పట్టుకు వెళ్ళచ్చు ఇన్కమ్ బదులు. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా పట్టుకు వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అయితే అవసరం లేదు. ఈబీసీ సర్టిఫికేట్ ఉందన్న మా దగ్గర ఆ సర్టిఫికేట్ ఉన్నా అన్న వాళ్ళు తీసుకోరనమాట. మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉన్నా ఓసీ వాళ్ళు తీసుకోరు, అవసరం లేదు. వాళ్ళు అయితే వెరిఫికేషన్ అయితే ఏమీ చేయరు మీకు. జస్ట్ ఎవరికి చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకే క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు జిరాక్స్ విల్ బి ఆల్సో బి రిటర్న్ ఆఫ్టర్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ ఆధార్ కార్డు అండ్ జిరాక్స్ కూడా మీకు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇవి సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఎవరికంటే ఎవరైతే స్పెషల్ బెనిఫిట్స్ అంటే ఎన్సీసీ పిహెచ్ కాకుండా మిగతా వాళ్ళందరూ పట్టుకోవాల్సిన ఇవి. ఎన్సీసీ వాళ్ళు ఏంటంటే పైన ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్ క్యాప్ ఆంగ్లో ఇండియన్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇవి 10 పట్టుకెళ్తూ అంటే ఈ 10 డాక్యుమెంటరీ పట్టుకెళ్తూ వాళ్ళ రెస్పెక్టెడ్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళాలి. పిహెచ్ వాళ్ళు అంటే వాళ్ళ ఒక డిజేబిలిటీ అంటే వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. ఇలాగే ఈవిడికి 40% డిజేబిలిటీ ఉంది, వీళ్ళకి ఒక స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వండి అని వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తారు. ఆ 10తో మీరు అది పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. 10 సర్టిఫికేట్లతో మీకు ఇచ్చిన సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. క్యాప్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీ డాడీ ఐడి కార్డు, సర్వీస్ డిశ్చార్జ్ బుక్, అలాగే సంథింగ్ ఒక సర్టిఫికేట్ లాంటివి ఇస్తారు, మీరు అవి పట్టుకెళ్ళాలి. ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ రెస్పెక్టెడ్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, మైనారిటీస్ మీన్స్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఎస్ఎస్సి సంబంధించిన టీసీ అనేది ఒరిజినల్ పట్టుకు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ అని వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఆంగ్లో ఇండియన్ మీన్స్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్న మీకు ఏంటంటే కార్యాలయం ఉంటుంది కదా మనకి, వచ్చేసరికి మనకి ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇష్యూ చేస్తారు కదా, మనకి ఆ కార్యాలయానికి వెళ్తే వాళ్ళు మీకు తప్పకుండా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారు. అది తెచ్చి మీరు విజయవాడ వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే మీకు స్పెషల్ బెనిఫిట్స్ అనేవి అన్లాక్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ టు డిపాజిట్ ఇన్ కాలేజ్ అట్ ది టైం అంటే మీరు ఎవరైతే కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇవ్వాల్సినవి తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే షెడ్యూల్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ అని ఉంది. అంటే షెడ్యూల్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోతే, అంటే ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతే మీకు తప్పకుండా ఎక్సైజ్ ఆప్షన్స్ డేట్స్ సంబంధించిన డేట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఆ డేట్స్ వచ్చేసరికి చూసారంటే 18/7/2018 అంటే ఇది ముందు సంవత్సరం 18/7/2018. ఈ డేట్ వచ్చేసరికి 7/10/2019 అంటే 18. ఒకవేళ మీకు రేపు నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది నోటిఫికేషన్ అనేది. మీరు ఇన్ కేసు 2018 కాస్త 2019 అనుకోండి, మీ వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి 18/7/2019 టు 22/7/2019 ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్. ఈ డేట్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంబీఏ చదవాలనుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ డిగ్రీ ఆఫ్ మినిమం 3 year డ్యూరేషన్ విత్ మ్యాథమెటిక్స్ అట్ 10th ఇంటర్ డిగ్రీ లెవెల్ అనమాట. అంటే ఎంబీఏ ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఎనీ డిగ్రీ ఆఫ్ మినిమం 3 year డ్యూరేషన్ విత్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ వల్ల తప్పనిసరి ఉండాలి. అది మీ 10th అయినా మీ ఇంటర్లో అయినా మీ డిగ్రీ లెవెల్ అయినా ఎక్కడైనా మీరు మ్యాథమెటిక్స్ ని ఫేస్ చేసి ఉండాలన్నమాట ఎలిజిబిలిటీ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఏ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆఫ్ మినిమం 3 years డ్యూరేషన్ విత్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్ డిగ్రీ లెవెల్. ఎవరైనా అంటే ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చేయాలి అండ్ ఎనీ డిగ్రీ ఆఫ్ మినిమం 3 year డ్యూరేషన్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంటర్ డిగ్రీ లెవెల్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీఏ సెకండ్ ఇయర్ డైరెక్ట్ lateral entry. All BCA degree holders and also BSc degree holders with the study of computer science or information technology as one of the subjects. ఇవి సంబంధించిన ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఇవి మీకు యూజ్ అయితే తప్పకుండా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొడ్యూస్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ట్రై చేస్తాను. మీరు అక్కడ నుంచి ఈ పాత అంటే 2018 ఒక నోటిఫికేషన్ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ ప్రాసెస్ అంతా అంటే మీకు వెబ్ కౌన్సిలింగ్ అంతా క్లియర్ గా 22వ తారీఖు వరకు అయిపోతే మీకు అక్కడ నుంచి ఒక 2 రోజులు అనమాట. అక్కడ నుంచి మీకు 2 రోజులు మీన్స్ 24/7/2018 లో మీకు అంటే 2018 వాళ్ళకి అప్పుడు ఇచ్చారనమాట. 24/2/2018 ఆఫ్టర్ 6 PM వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఇన్ కేసు ఇది 2019 అనుకుంటే మీకు 22/7/2019 మీకు ఫ్రీజ్ అయిపోయి ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి. మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది 24/7/2019 6 గంటల కల్లా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళి మీ రెస్పెక్టెడ్ కాలేజ్లో వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు వాళ్ళ సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటే మీరు అక్కడ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసేసి సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కాలేజ్ పెట్టుకోండి. ఇన్ కేసు మీ కాలేజ్ వస్తే మీరు సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, రాకపోతే మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఉన్న కాలేజ్కి అయితే తప్పకుండా రావచ్చు. ఎప్పుడైతే జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మాత్రం అది ఉంటుందన్నమాట.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి చెప్పడం మర్చిపోయాను, ఒకసారి అవి కూడా వినేయండి. వినేస్తే వీడియో అనేది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసరికి హెల్ప్ లైన్ సెంటర్స్. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ని మీకు హెల్ప్ లైన్ సెంటర్గా వేస్తారనమాట. ఒక స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీన్స్ PH NCC స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఆంధ్ర లోయలా కాలేజ్ విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అయితే మీకు పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, విజయనగరం వచ్చేసరికి MARGR అంటే మగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్ అంటే కంచరపాలెం ఉంది కదా ఆ కాలేజ్. ఇలాగా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కి మీకు హెల్ప్ లైన్ సెంటర్ వేస్తారు. అలాగే మీకు కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ డేట్స్ ప్రకారం మీరు ఎప్పుడు వెళ్ళాలనేది మీరు చూసుకొని మీరైతే క్లియర్ గా ఆ రోజు వెళ్ళి నీట్ గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేసుకొని వెబ్ కౌన్సిలింగ్ పెట్టేసుకొని మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకొని మీరు కాలేజ్లో సీట్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటున్నాను, మళ్ళీ కలుద్దాం.